వెల్కమ్ టు పార్ట్ 3. సో ఈ పార్ట్లో మనం కొన్ని ఫోక్ అండ్ క్లాసికల్ డాన్సెస్ని నేర్చుకుందాం. సో డెప్త్గా వెళ్దామండి. సో ఏ డాన్సెస్ ఏంటని. సో 11th క్వశ్చన్ని మనం చూద్దాం. ఇప్పటికే 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాను. ఎవరైనా ఆ వీడియోస్ని చూడకపోతే ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. సో అందులో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అయ్యి ఉంటారు. సో మీరు నా ఛానల్లో వెళ్ళినట్లయితే అది మీకు అక్కడ ఉంటుంది, చూడండి. రీసెంట్గా అప్లోడ్ చేశాను. సో ఈ క్వశ్చన్ని మనం స్టార్ట్ చేద్దాం. సో 11th క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? అంటే హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన డ్యాన్స్ ఏదైనా అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 రాఫ్, ఆప్షన్ 2 దామన్, ఆప్షన్ 3 ఫాగ్వా, ఆప్షన్ 4 కోలి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దామన్. ఆప్షన్ 2 దామన్. పెద్దగా నేను లేట్ చేయనండి, వెంటనే మనం చెప్పేసుకోవచ్చు, ఇలా అయితే ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి. ఓకేనా? అయితే ముందుగా రాఫ్ అంటే ఏంటో మనం చూద్దాం. రాఫ్ డ్యాన్స్ అనేది యాక్చువల్గా మనకి ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిందండి. ఓకే, ఇది దేనికి సంబంధించింది అంటే కాశ్మీర్కి సంబంధించింది. ఓకే, సో కాశ్మీర్కి సంబంధించింది. అలాగే ఫాగ్వా అనేది ఈ డ్యాన్స్ అనేది జార్ఖండ్కి సంబంధించిందండి. ఇది మనకి జార్ఖండ్కి సంబంధించింది. అలాగే కోలి అనే డ్యాన్స్ అనేది మనకి గోవాకి సంబంధించింది. గోవాలో ఈ డ్యాన్స్ వేస్తారన్నమాట. కోలి డ్యాన్స్ అంటారు. అయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దామన్. దామన్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఇది ఒకటే కదండి, ఇంకా చాలా డ్యాన్సెస్ ఉంటాయి. సో అవి మనం చూసినట్లయితే ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇందులోని ఇప్పుడు ఇక్కడ దామన్ డ్యాన్సు తర్వాత ఇంకా చాలా డ్యాన్సెస్ ఉంటాయండి, డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫొటోస్లో మీరు చూసినట్లయితే నాటీ డ్యాన్సు, దంగీ డ్యాన్సు, రాక్షస డ్యాన్సు. రాక్షస డ్యాన్స్ అంటే ఇప్పుడు చూసారా, అంటే డెవిల్ మాస్క్ పెట్టుకొని చేస్తారన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని చూద్దాము. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో కొన్ని డ్యాన్సెస్ ఏంటంటే ఇంపార్టెంట్వి ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా. ఫస్ట్ మోస్ట్ పాపులర్గా మీరు చూసింది దామన్ తర్వాత నాటీ డ్యాన్స్. ఓకే, నాటీ డ్యాన్స్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దంగీ డ్యాన్స్, DANGI డంగీ డ్యాన్స్. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే రాక్షస డ్యాన్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. రాక్షస మొహంలా ఉండి అంటే డీమోన్ డ్యాన్స్. ఓకే, రాక్షస డ్యాన్స్ అని చెప్పచ్చు. దీన్ని ఏం డ్యాన్స్ అంటారు, డీమోన్ డ్యాన్స్ అని కూడా అంటారు, అంటే దెయ్యం రాక్షస ఫేస్ పెట్టుకొని. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కయాంగ్ డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత బకయాంగ్ డ్యాన్స్. ఇంకోటి ఏంటి బకయాంగ్ డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా అంతేనండి. ఇంకా చెప్పాలి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి డ్యాన్సెస్, బట్ ఇప్పుడు చెప్పిన మోస్ట్లీ రిపీటెడ్ అయినవి. ఓకేనా? తర్వాత చౌహారా డ్యాన్స్ అని ఒకటి అడుగుతాడు. చౌహారా డ్యాన్స్ ఇది కూడా హిమాచల్ ప్రదేశ్దే. నెక్స్ట్ షండ్ అండ్ షాబు డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది. షండ్ అండ్ షాబు. ఓకే, ఇంకొక డ్యాన్స్ మనం చెప్పుకోవాలంటే చిన్న ఉన్నాయండి. జూర్ డ్యాన్స్ అని ఒకటి అంటారు. ఓకే, జూర్ డ్యాన్స్ అంటే జూర్ డ్యాన్స్. ఇంకొక డ్యాన్స్ ఉంటుంది జూర్ అండ్ రాసా అంటారు. ఈ రెండు కలిపే ఉంటుంది యాక్చువల్, చిన్నవే. జూర్ అండ్ రాసా డ్యాన్స్ అంటారు. ఓకే, ఇదొక పద్ధతి, అదొక పద్ధతి. సో ఇవంటి హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి. ఐ హోప్ మీ అందరికీ ఇవన్నీ కూడా నోట్స్ తయారు చేసుకుంటే మంచిది, లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకున్న మీ ఇష్టమే, మీరు ఎలా చదువుకోవాలనుకున్నా. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్. ఏవైనా మిస్ చేసి ఉంటే నెక్స్ట్ క్వశ్చన్లో నేను అవి కవర్ చేస్తాను. ఓకేనా? సో కొన్ని గుర్తున్నవి అయితే రాశాను ఇక్కడ. సో మిగతావి నెక్స్ట్ క్వశ్చన్లో మనం కవర్ చేద్దాం, ఈవెన్ ఒకవేళ దీనికి రిలేటెడ్ టాపిక్ మనకు వస్తే. ఓకేనా? ఓకే, ఇక్కడ మిస్ అయ్యింది. కోలి డ్యాన్స్ అనేది ఎక్కడిది చెప్పానని నేను, అది గోవాకి చెందింది. అలాగే జార్ఖండ్ అనేది ఎక్కడికి చెప్పాను నేను, అది ఫాగ్వాకి చెందింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 12th క్వశ్చన్ చూసినట్లయితే బోర్గీట్ ఏ మ్యూజికల్ కంపోజిషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అంటున్నాడు.
బోర్గిట్ అండి. బోర్గిట్ అనేది ఒక మ్యూజికల్ కంపోజిషన్ అంట. అయితే ఇది ఎటువంటి క్లాసికల్ డాన్సెస్లో యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో 1 మణిపూర్, కథక్, సత్రియ, భరతనాట్యం. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే క్షత్రియ అండి. యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ క్షత్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అయితే బోర్గిట్ అనేది ఒక మ్యూజికల్ కంపోజిషన్ అండి. సో ఈ వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, బోర్గిట్ అనేది. ఓకే, సో ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి లైక్ తబలా టైపు, మనకి ఇటువంటి టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా క్షత్రియ, ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం. చూసారా, ఇది మనకి ఒక బుక్ కూడా ఉందండి ఈ డ్యాన్స్ పైన, అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. సో ఆ ఫోటో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. క్షత్రియ, ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం. సో ఇటువంటి మనం తెలుసుకోవాలండి. సో మనకి డ్యాన్సెస్ అనేవి ట్రెడిషనల్గానే కాదు, మనకి చాలా విధాలుగా మనకి బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట వీటి మీద. ఓకే, సో నౌ అయితే ఈ క్షత్రియ డ్యాన్స్ అనేది ఎక్కడదో ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటుంది. సో మనకి ఈ క్షత్రియ డ్యాన్స్ అనేది మనకి అస్సాం స్టేట్కి సంబంధించింది. ఇది మనకి అస్సాం స్టేట్కి సంబంధించింది, అస్సాం. అయితే ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఈ బోర్గిట్ అనేది ఒక మ్యూజికల్ కంపోజిషన్ అండి. ఇది క్షత్రియ క్లాసికల్ డ్యాన్స్కి యూజ్ చేస్తారు. ఓకే, దేనికి యూజ్ చేస్తారు? క్షత్రియ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియాకి యూజ్ చేస్తారు ఈ మ్యూజిక్. చూసారు అక్కడ మనకి తబలా టైప్లో ఉన్నాయి కదా, దీన్నే బోర్గిట్ అంటారండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది చూసారు ఇక్కడ, ఈ పార్ట్ని దీన్నే బోర్గిట్ అంటారు. ఓకేనా, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ బోర్గిట్ కంపోజిషన్ మనకి చేసింది ఎవరు అంటే శ్రీమంత శంకరాదేవ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో దీన్ని ఎవరు చేశారు అంటే ఈ బోర్గిట్ యొక్క థింగ్ ఎవరు చేశారంటే ఇక్కడ రాసినాను చూడండి, శ్రీమంత శంకరాదేవ అండ్ ఇంకోటి మాధవ్ దేవ్. ఓకే, సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఇక్కడ మనకి కంపోజ్ చేయడం జరిగింది, కంపోజ్డ్ బై శ్రీమంత శంకరాదేవ అండ్ మాధవదేవ. ఓకేనా, సో ఈ విధంగా చెప్పచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూసినట్లయితే యాక్చువల్గా ఇది ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే యాక్చువల్గా ఇది 15th and 16th సెంచరీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 15th and 16th సెంచరీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అలాగే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ది గ్రేట్ వైష్ణవ్స్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే గ్రేట్ వైష్ణవ్స్. ఇంట్రడ్యూస్డ్ బై వైష్ణవులు అంటారండి వాళ్ళని, వైష్ణవ సెయింట్ అంటే వైష్ణవుని నమ్ముకున్న వ్యక్తి అని అర్థం. ఓకే, సెయింట్ ఎవరు అంటే అతని పేరు మహాపురుష శంకరాదేవ. ఓకే, ఏ సెంచరీ అంటే 15th సెంచరీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది క్షత్రియ డ్యాన్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బోర్గిట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది క్షత్రియ డ్యాన్స్లో అస్సాం వాళ్ళు యూజ్ చేస్తారు. సో దీన్ని కంపోజ్ చేసింది శ్రీమంత శంకరాదేవ అండ్ మాధవదేవ. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది వైష్ణవ సెయింట్ అయిన మహాపురుష శంకరాదేవ 15th సెంచరీలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ 13th క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి. ద ఉమెన్ ఆఫ్ విచ్ ట్రైబ్ పర్ఫామ్ ద ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ కాల్డ్ చక్రీ అనే ఫోక్ డ్యాన్స్ని ఏ ట్రైబ్ వాళ్ళు, విచ్ ట్రైబ్ అంటున్నాడు చూడండి. ఏ ట్రైబ్ వాళ్ళు అంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ట్రైబ్ వాళ్ళు అన్నమాట. ఆప్షన్ 1 కౌల్, కంజర్, గోండ్, బరియా. గోండ్ జాతి అని కూడా ఉంటారండి. సో బరియా. సో ఏ జాతి వాళ్ళు ఈ చక్రీ అనే డ్యాన్స్ని వేస్తారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి కంజర్ అండి. ఆప్షన్ బి ఇక్కడ ఏంటి కంజర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే ఇక్కడ మీకు వచ్చేసరికి ఈ డ్యాన్సు ఈ ట్రైబ్ వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూపిస్తాను మీకు. ఓకేనా, సో చూడండి వీళ్ళు కంజర్ అండి, కంజర్ జాతి వాళ్ళు. సో వీళ్ళు వేస్తున్న డ్యాన్స్ కూడా ఏమంటారంటే చక్రీ డ్యాన్స్ అండి. ఓకే, వీళ్ళు వేస్తున్న డ్యాన్స్ ఏంటి ఇక్కడ చక్రీ డ్యాన్స్ అని మనం చెప్పచ్చు, చక్రీ డ్యాన్స్ అంటారు.
అయితే ఇక్కడ మీరు కంజర్ ట్రైబ్ అండి, ఇది వచ్చేసరికి ఏం ట్రైబ్, కంజర్ ట్రైబ్ అంటారు, కంజర్ ట్రైబ్. అయితే ఈ ట్రైబ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు దేనికి చెందిన వాళ్ళు, ఏ స్టేట్కి చెందిన వాళ్ళని అడిగితే సో మీరు ఏమని చెప్పాలంటే రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళని చెప్పాలి. ఓకే, రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళని చెప్పాలి. అయితే రాజస్థాన్లోని ఎక్కడెక్కడ ఉంటారంటే కోటా అండ్ బరాన్ డిస్ట్రిక్ట్స్లో మనం చెప్పచ్చు. అంటే ఇది ఎక్కడంటే ప్లేసెస్ కోటా అంటారండి, అంటే దే ఆర్ లివ్డ్ ఫ్రమ్ కోటా అండ్ బరాన్ అంటారు మ్యాక్సిమం. కోటా అండ్ బరాన్, కోటా అండ్ బరాన్ డిస్ట్రిక్ట్స్. ఓకే, బరాన్ డిస్ట్రిక్ట్స్. సో ఇలా అని చెప్పొచ్చు అన్నమాట. రాజస్థాన్లో ఉండే కోటా అండ్ బరాన్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళే వేస్తారండి, ఓన్లీ ఉమెన్ ఆర్ ప్లేయింగ్, ఓన్లీ ఉమెన్ డ్యాన్సింగ్, ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ డ్యాన్స్ వేస్తారు. ఉమెన్ డ్యాన్స్, ఓన్లీ ఉమెన్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఏ డ్యాన్స్ వేస్తారు ఇదంతా కూడా ఇది ఫోక్ డ్యాన్స్కి సంబంధించింది, నాట్ క్లాసికల్ డ్యాన్స్, ఇది ఫోక్ డ్యాన్స్ అండి. అయితే ఎప్పుడెప్పుడు వేస్తారంటే ఈ ఉమెన్ డ్యాన్స్ అనేది, ఈ డ్యాన్స్ అనేది ఎప్పుడెప్పుడు అంటే మ్యారేజెస్కే వేస్తారండి, ఎక్కువగా పెళ్ళిళ్ళకి అలాగే పండగలకి వేస్తారన్నమాట ఈ డ్యాన్స్. ఈ చక్రీ డ్యాన్స్ అనేది పెళ్ళిళ్ళకి ఇంకా ఫెస్టివల్స్కి, ఏమైనా ఫెస్టివల్స్ పండగలు ఏమైనా జరిగితే ఆ ఫెస్టివల్స్కి డ్యాన్స్ అనేది వేస్తారన్నమాట. సో ఇదండి ఆల్ రిలేటెడ్ టు చక్రీ డ్యాన్స్. కంజర్ ట్రైబ్ అనే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిలు అందరూ కూడా కంజర్ జాతికి చెందిన వాళ్ళు, కంజర్. ఓకే, ఇది రాజస్థాన్లోని కోటా అండ్ బరాన్ డిస్ట్రిక్ట్స్లో ఉండే ఒక జాతి మాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే మీకు ఇంపార్టెంట్గా ఇప్పుడు ఆప్షన్లో ఇచ్చినట్లు వాటిని వదిలేకుండా ఒకసారి వాటిని ఏంటో చూద్దామండి. సో ఒకటి ఇచ్చింది ఏంటంటే గోండు ట్రైబ్ ఇచ్చాడండి, గోండు జాతి మాట. చూడండి మనకి RRRలో ఎన్టీఆర్ అంటాడు కదా గోండు బిడ్డనమ్మ అనేసి, అది ఆ విధంగా గోండు జాతి వాళ్ళ మాట. సో సంతల్ జాతి వాళ్ళు ఉంటారు, సంతల్ ట్రైబు, గోండు ట్రైబు, ఓకే, ముండా ట్రైబు. సో ఇలాంటి చాలా ట్రైబ్స్ ఉంటాయండి. అలాగే ఇంకొక ట్రైబ్ ఏమి ఇచ్చాడు ఆప్షన్లో, బరియా ట్రైబ్, బరియా ట్రైబ్ అని మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళల్లో ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఏంటో చూద్దాం మనం. యాక్చువల్గా వీళ్ళల్లో ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఏంటంటే ఈ ట్రైబ్ వాళ్ళు వేసే డ్యాన్స్ మాట ఇది. ఓకే, అదేంటో మనం చూద్దాం. ఓకేనా. సో గోండు ట్రైబ్లో మనం చూసినట్లయితే కర్మ, ఓకే, కర్మ ట్రైబ్. ఓకే, కర్మ అంటే ఇదొక కర్మ అనేది ఒక కర్మ డ్యాన్స్ అండి. ఓకేనా. సో ఇవి నేను డ్యాన్స్ అని రాయట్లేదు ఇక్కడ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెయిఫుతానీ అని ఒక డ్యాన్స్ ఉంటుందండి, ఇది కూడా మనకి గోండు జాతిలో వాళ్ళదే. బెయిఫుతానీ, ఫుతానీ పేర్లన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కొన్నిసార్లు మనం అలవాటు చేసుకుంటే ఆప్షన్లో ఎలిమినేట్ చేసి మనం వీటిని ఆడొచ్చు. అంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ పేర్లన్నీ చదివియండి బట్టి అని నేను చెప్పట్లేదు. మిమ్మల్ని ఏం చేయమంటున్నానంటే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏది దేనికి చెందొచ్చో అన్న ఒక ఐడియాలజీ మీకు వస్తుంది కదా ఈ పేర్లన్నీ చూస్తే. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ గోండు ట్రైబ్లో. మరి ఇప్పుడు బరియా ట్రైబ్లో మనం చూసినట్లయితే ఇక్కడ బారం అనే ఒక డ్యాన్స్ ఉంటుంది, బారం అనే డ్యాన్స్ ఉంటుంది. ఓకేనా, బారం డ్యాన్స్ అంటారు, సేతం డ్యాన్స్ అంటారు, సేతం డ్యాన్స్ అంటారు. తర్వాత ఇంకా చెప్పాలి అంటే సైలా డ్యాన్స్ అంటారు, సైలా డ్యాన్స్ అంటారు. తర్వాత అహిరాయ్ డ్యాన్స్ అంటారు, అహిరాయ్ డ్యాన్స్. ఖచ్చితంగా ఎస్ఎస్సిలో మాత్రం దిగిపోద్దండి ఫోక్ డ్యాన్స్ల మీద. ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా, ఎస్ఎస్సి జీడీ అవని ఏదైనా సరే. అండ్ రైల్వేస్లో కూడా ఖచ్చితంగా డ్యాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తాడనమాట. ఓకే. సో 14th క్వశ్చన్ మనం చూసినట్లయితే ద కూచిపూడి డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. కూచిపూడి డ్యాన్స్ అంట. సో ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది, మన తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ డ్యాన్స్ ఇది. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క స్టేట్ యొక్క డ్యాన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. మీకు తెలుసా ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి CGL 2022 సెషన్లో అడిగాడు. ఇది 12th మంత్లో జరిగిన ఎస్ఎస్సి CGL ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్గా. సో అక్కడి నుంచి నేను తీసుకున్న క్వశ్చన్ ఇది. అంటే ఇలాంటి క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా అడుగుతాడు చూడండి, CGL లాంటి క్వశ్చన్లు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ద కూచిపూడి డ్యాన్స్ ఫ్రమ్ ఏ స్టేట్ అని. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనికోసం పెద్దగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఈ డ్యాన్స్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఓకే. సో దిస్ ఈజ్ ద కూచిపూడి డ్యాన్స్. ఓకే. సో దీని మీద బుక్స్ కూడా ఉన్నాయండి కొన్ని. కూచిపూడి డ్యాన్స్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్. ఓకే. సో
అయితే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏమైనా చెప్పాలి అనుకుంటే అది ఏంటంటే కూచిపూడి డ్యాన్స్ అసలు ఆ పేరు అనేది మనకి ఒక విలేజ్ నుంచి తీసుకోవడం జరిగిందండి. సో ఆ విలేజ్ ఏంటంటే అసలు ఈ కూచిపూడి అనే నేము ఆంధ్ర విలేజ్ మాట. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఒక విలేజ్ ఏంటంటే కుచెలపురం అంటారు. కుచెలపురం, ఓకేనా. ఊరు పేరు ఏంటంటే కుచెలపురం అనే ఊరు పేరు నుంచి ఈ పేరుని తీసుకురావడం జరిగింది, కూచిపూడి అని. కుచెలపురం, ఓకే. సో విలేజ్ నేమ్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్ర విలేజ్. ఇది ఒక ఆంధ్ర విలేజ్ అని మనం చెప్పచ్చు. సో ఇది అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ డస్ నాట్ బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ మిజోరం అంటున్నాడు. అంటే మిజోరం స్టేట్కి సంబంధం లేని స్టేట్ అంటే ఫోక్ డ్యాన్స్ ఏది అని అక్కడ మనల్ని అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మిజోరం అంటున్నాడు. సో ఆల్రెడీ మిజోరంకి చెప్పాను అనుకుంటా, కొన్ని డ్యాన్సెస్ అయితే నేను చెప్పాను. ఎందుకంటే జంగ్తలం అనగానే మీకు మిజోరం గుర్తు రావాలి, ఓకేనా. చైలం, జంగ్తలం, తర్వాత చెరా, ఈ 3 కూడా మనకి మిజోరంకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ముండారి అని ఉంది చూసారా. సో ఈ డ్యాన్స్ అనేది యాక్చువల్గా ఎవరిది అంటే ముండా ట్రైబ్ అండి. ఇందాకలే చెప్పాను కదా, నేను కొన్ని ట్రైబ్స్ చెప్పాను కదా, గోండ్ ట్రైబు, బహరా ట్రైబు, సో ఇలాంటి ట్రైబ్స్లో సంతాల్ ట్రైబు, దిక్కుస్ ట్రైబు, సో ఇలాంటి ట్రైబ్స్లోని ముండా ట్రైబ్ అనేది వన్ ఆఫ్ ద ట్రైబ్ అండి. వీళ్ళ యొక్క నాయకుడు ఎవరు అంటే బిర్సా ముండా అంటారన్నమాట. చాలా ఫేమస్ పేరు అది. దేవుడు కుమారుడు అని చెప్పి అడవుల్లోని తిరుగుతూ ఒక దొరలాగా, సో తనకేవో పవర్స్ ఉన్నట్లు మొత్తం ప్రజలందరినీ కూడా మనకి ఇండిపెండెన్స్లో కూడా అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేసిన వ్యక్తి కూడా మనకు బిర్సా ముండా అని చెప్పచ్చు. సో ఇది ముండా ట్రైబ్ అండి. సో వీళ్ళు వేసేది ముండారీ డ్యాన్స్ అంటారు, ఓకేనా. సో ఇది యాక్చువల్గా 2 చోట్ల మనకి ఇది ఫేమస్ అండి. యాక్చువల్గా ఈ డ్యాన్స్ అనేది, ఈ ముండారీ డ్యాన్స్, ఈ ముండా ట్రైబ్ అనే వాళ్ళు ఏ డ్యాన్స్ అంటే ముండారీ డ్యాన్స్. అయితే ఈ డ్యాన్స్ మనకి ఎక్కడ ఫేమస్ అంటే 2 చోట్ల ఫేమస్ అండి. యాక్చువల్గా ఒరిస్సాలోని మీరు చూస్తూ ఉంటారు ఈ డ్యాన్స్ని, అలాగే జార్ఖండ్లో కూడా ఈ డ్యాన్స్ని మీరు చూస్తారు, ఓకే. సో దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే ముండా ట్రైబ్ సెలబ్రేట్ చేస్తారండి. సో ఆ ట్రైబ్ వాళ్ళు ఎలా ఉంటారంటే యాక్చువల్గా ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ చూసారు కదా, సో అందరూ చేతులు పట్టుకొని సో ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటారండి. సో ఈ ట్రైబు ముండారీ డ్యాన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ ట్రైబ్ వాళ్ళు ఈ విధంగా డ్యాన్స్ వేస్తారన్నమాట. సో మిగిలినవన్నీ కూడా మిజోరంకి సంబంధించిన డ్యాన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. సో మన ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏమేమి మిస్ చేసో ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ ముండారీ ట్రైబ్ వీళ్ళు ముండారీ ట్రైబ్ అని కూడా అంటారండి యాక్చువల్గా. అయితే వీళ్ళు వేసే ఇంకొక టైప్ ఆఫ్ డ్యాన్స్ ఏంటంటే జాదురు డ్యాన్స్ అని ఒక డ్యాన్స్ అంటారు, జర్గా డ్యాన్స్ అంటారు. సో ఆ విధంగా ఉంటుంది. అలాగే మిజోరం మనం చూసినట్లయితే 3 డ్యాన్సులు నేను చెప్పాను. మిజోరంలో నేను ఏం చెప్పాను, 3 డ్యాన్సులు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో మిజోరంలో మీరు చూసినట్లయితే మిజోరం ఫోక్ డ్యాన్స్లో మనం చూసినట్లయితే ఇవన్నీ ఫోక్ డ్యాన్సెస్. ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు, ఫోక్ డ్యాన్సెసే కదా చెప్తున్నాను, ఓకే. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి కుల్లం డ్యాన్స్. ఎవరైనా అంటే డ్యాన్స్ ఆఫ్ ది గెస్టెస్ అని కూడా అంటారు అన్నమాట దీన్ని. ఈ కుల్లం డ్యాన్స్ని ఏమంటారంటే కౌలమో కుల్లమో, నాకు ఇది చెప్తున్నాను కదా, ఈ పేర్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి అసలు. డ్యాన్స్ ఆఫ్ ది గెస్ట్ అంటారు, డ్యాన్స్ ఆఫ్ ది గెస్టెస్ అంటారు, ఓకే. ఈ డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ ఇది మిజోరంలో, ఓకేనా. తర్వాత చెరో డ్యాన్స్, ఇందాక ఆప్షన్లో చూసారు కదా, చెరో డ్యాన్స్, ఓకే. తర్వాత సర్లం కాయ్ డ్యాన్స్, ఓకే. ఇప్పుడు అంతెందుకు మన ఏపీలోనే అరకులోని చాలా ఫేమస్ డ్యాన్సు దింసా డ్యాన్స్ అంటారు. మీకు తెలుసా, అది మనకి వంజంగి హిల్స్లోని వాటి దగ్గర వేస్తూ ఉంటారు, ఓకే. ఆ విధంగా మాట. దీన్నే మనం సోలాకియా లేదంటే రాళ్ళు లమ్ అని కూడా పిలుస్తారు, అన్నమాట, ఓకే. అంటే వీళ్ళు ఏంటంటే ఇవి కమ్యూనిటీస్ అన్నమాట. ఈ పేర్లు ఏంటంటే కమ్యూనిటీ పేర్లు ఇవి. ఇంకా చాలా ఉంటాయి, పావి అని, మారా అని. సో ఇవన్నీ కమ్యూనిటీలు అన్నమాట. ఇంకో డ్యాన్స్ ఏంటంటే చైలం డ్యాన్స్ అని మనం చెప్పచ్చు, చైలం డ్యాన్స్. ఇంకోటి
చంగల్ డ్యాన్స్. ఓకే, చాంగ్ వస్తుంది. ఓకే, ఇది డబ్ల్యూ, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కావాలంటే ఎక్కడైనా రాసుకోండి, ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి చాలా కష్టం అండి. ఓకే, ఇది ఒక కమ్యూనిటీ వేస్తారండి. ఇది ఏ కమ్యూనిటీ అంటే పావి కమ్యూనిటీ అంటారు. ఓకేనా, ఇది పావి కమ్యూనిటీ. సో నెక్స్ట్ ఇంకేమైనా డ్యాన్స్లు ఉన్నాయా అంటే చహిలం డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది మిజోరంలో. చహిలం డ్యాన్స్ ఒకటి. తర్వాత త్రంగ్లం TLA త్లాన్. సో నోరు తిరగకపోతే జస్ట్ గుర్తుపెట్టుకోండి పేరు, ఇంకొకసారి అవి వచ్చినప్పుడు మీరు వెంటనే చెప్పేలా ఉండాలన్నమాట. ఓకే, జంగ్తలం డ్యాన్స్ ఇందాకలా మన ఆప్షన్లో చూసాం కదా. సో ఆ విధంగా. సో ఇవి అండి. సో మిజోరంకి సంబంధించిన కొన్ని డ్యాన్సెస్ మ్యాక్సిమంలో చూసారా, వెరైటీ కమ్యూనిటీస్ తోటి వాళ్ళు వేసే డ్యాన్సెస్ చూస్తున్నాం, అలాగే ట్రైబ్స్ను కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా మిజోరంలో కొన్ని డ్యాన్స్ ఫామ్స్ అయితే మనం చూసాము. ఓకేనా, అలాగే ముండా ట్రైబ్ వేసే ముండారి ట్రైబ్ డ్యాన్స్ వాళ్ళవి మనం కూడా చూసాము. కావాలంటే ఇక్కడ రాయమంటే నేను రాస్తాను వాళ్ళవి కూడా. సో యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ముండా ట్రైబ్, ఓకేనా, బిర్సా ముండా, గుర్తుపెట్టుకోండి ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దిక్కుస్ కోసం పోరాడింది కూడా మనకి ముండా ట్రైబ్ అని మనం చెప్పొచ్చు. యాక్చువల్గా బిర్సా ముండా అని మనం చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్ వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడు మనం ఆప్షన్లో చూసాం కదండి, ముండారి డ్యాన్స్ అని చెప్పేసి, అదొక డ్యాన్స్. అలాగే ఇంకొక డ్యాన్స్, ఇంపార్టెంట్ డ్యాన్స్ ఏంటంటే జాదూర్ డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒర్జ్దారు డ్యాన్స్, ఒర్జాదూర్ డ్యాన్స్. నెక్స్ట్ ఇంకొక డ్యాన్సు నిర్జాదూర్ డ్యాన్స్. ఓకే, ఒక 3-4 డేస్ అలా కంటిన్యూస్గా పేర్లు చూసారంటే మీరు ఆప్షన్ని అటాక్ చేయవచ్చు ఈజీగా. ఇంకొకటి జార్గా డ్యాన్స్. ఓకే, ఇంకోటి జత్రా అంటారు, జత్రా డ్యాన్స్. ఓకేనా, నెక్స్ట్ జపీ డ్యాన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జపీ డ్యాన్స్. చూడండి పేర్లు ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉంటాయి పేర్లన్నీ కూడా. నెక్స్ట్ గేనా డ్యాన్స్. ఓకే, సో నెక్స్ట్ చిత్తిడి డ్యాన్స్. ఓకే, సో ఇలాగ చాలా ఇంకా ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ మనకు మేజర్గా ఈ ట్రైబ్ వాళ్ళు వేసే డ్యాన్స్లు అన్నమాట ఇవన్నీ. చూడండి, ఒక ట్రైబ్లోనే ఇన్ని డ్యాన్సులు ఉంటే సో మిగతా వాటిల్లో ఎంతమంది ఉన్నారు మన స్టేట్లో, ఎన్ని డ్యాన్సులు ఉంటాయి. సో ఇలా చూసుకుంటే మనం ఏం చేయాలి. సో అందుకే నేను ఏమనుకుంటున్నానంటే, అందుకే ఈ టాపిక్ తీసుకున్నానండి. చాలా డిఫికల్ట్గా ఉంటుంది. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసినా ఎంత డెప్త్గా ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి. ఇంత డెప్త్గా చెప్పడం, ఆ ఫొటోస్ చూపించి మీకు అర్థమయ్యేలాగా, సో ఏ డ్యాన్స్ ఏ పండగలకు యూజ్ చేస్తారు, ఏ ట్రైబ్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు నేనేం లెసన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా బిట్లు చదివితే చాలు, మనం టోటల్గా స్టాటిక్ జీకేనని ఈజీగా కవర్ చేయవచ్చు మనం. సో వేరే మనకి ఆలోచన అవసరం లేదు అసలు చెప్పాలి అంటే ముఖ్యంగా. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. సో ఈరోజు 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాం. సో మరిన్ని 5 క్వశ్చన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.